అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే కరెంట్ ఛార్జీల పేరుతో పేద ప్రజల మీద విపరీతమైన భారం మోపుతుందంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరుబాట నేపథ్యంలో అటు విద్యుత్ సంబంధించిన అధికారులందరూ కూడా వినతిపత్రం అందజేశారు. ఏలూరులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారంటే అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు కరెంట్ ఛార్జీలు పెంచమని, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఏం చెప్తారు? ఇది అందరూ ఊహించింది. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చింది ఏది అమలు పరచాలని 2014-19లో నిరూపితమైంది. ఆయన నేను సీనియర్ ముఖ్యమంత్రిని, నేను విజన్ గల మనిషిని అని చెప్తారు, కానీ ఎక్కడ అమల్లో విజన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీ అన్నట్టు అమలు పరుస్తారు. ఆయనకి అబద్ధం చెప్తున్న చేత కాదు, ఆయన చెప్పిన మాటను చేస్తారు. 2019-24 మధ్యలో ఆయన ఇచ్చిన ప్రతి హామీ, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క నవరత్నాలు, అవి కాక నెలకొక స్కీమ్ చొప్పున 12 నెలల్లో 12 స్కీములు విడుదల చేసి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది లేకోకుండా పండగ జరుగుతుంది, ఒక చోట సంక్రాంతి జరుగుతుంది, క్రిస్మస్ జరుగుతుంది, రంజాన్ జరుగుతుందంటే దానికి సంబంధించిన మతం వారికి ఆ రోజున జగనన్న ప్రభుత్వం నుంచి వాళ్ళకి హామీలు ఇచ్చిన డబ్బులు కానీ, పెన్షన్లు కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ ప్రతి పెన్షను అందుబాటులోకి ఆ టైంకి వచ్చాయి. కాబట్టి అటు వ్యాపారులు కలకల్లాడేవారు, ఇటు పేద ప్రజలు కూడా అయ్యో జగనన్న మాకు డబ్బులు ఇచ్చారు, నా పిల్లలకి మంచి బట్ట కొనుక్కుందాం, మంచి భోజనం పెడదాం అన్న ఫీలింగ్లో ఉండేవారు. ఈ 6 నెలల్లోనే అందరికీ నిరూపితం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఒక హామీ కూడా అమలు పరచలేదు. కాబట్టి జగనన్న చెప్పిన మాట చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయడానికి మరొకసారి రుజువైంది. గత 5 ఏళ్లలో 13 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఇదంతా కూడా వైసీపీ చేసిన పాపం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మాటలు చెబుతానికి చాలా చెప్తారు, హామీలు అమలు పరచడంలో జగన్ గారు చేసిన హామీలు దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఈయన చేస్తుంది చూడండి. హామీలు చెప్తారు తప్ప ఇలా చేయరు. మాటలు చెబుతాం కానీ ఎదటోడి మీద ఇది చేయడం కానీ ఈ ప్రభుత్వానికి బాగా అలవాటు. జగన్ గారు చెప్పింది చేస్తారు, కూటమి ప్రభుత్వంలో చెప్పింది చేయరు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో కూడా ఇంకా కరెంట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు వైసీపీ? ఈ భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ప్రతిదానికి మేమందరం ముందుండి ఈ కార్యక్రమాలన్నీ నడుపుతాం. ప్రతి దాంట్లోనూ పేద ప్రజల కోసం మా పార్టీ అండగా ఉంటుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీలో కాదు కదా, ఏ పేద ప్రజలకి ఏ అవసరం ఉన్నా మేమందరం ముందుండి వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందికి మా ఇబ్బంది అని మేము అనుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది కోట్ల రూపాయల ప్రజల మీద భారం అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానం. ఖచ్చితంగా దీన్ని టీడీపీ గుర్తించి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు దిగుతామని ప్రజల పక్షాన అని చెప్పి వైసీపీ నాయకుడు చెప్తున్న పరిస్థితి. వీడియో చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.